Topic is managing the cloud. Cloud management is mainly used for the improve the quality of service. సో మనకి ఏంటి అంటే క్లౌడ్లో మనకి నెంబర్ ఆఫ్ రీసోర్సెస్ అనేవి ఇంక్లూడ్ అయి ఉన్నాయి అంటున్నాం. అవి అయితే సాఫ్ట్వేర్ రీసోర్సెస్ అవ్వచ్చు, హార్డ్వేర్ రీసోర్సెస్ అవ్వచ్చు, స్టోరేజ్ స్పేస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఆ రీసోర్సెస్ అనేటువంటి వాటిని ప్రాపర్గా మనం మేనేజ్ చేయకుంటే మనకి ఎంటైర్ క్లౌడ్ అనేది ఫ్లాప్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అందుకని మనకి క్లౌడ్ మేనేజ్మెంట్ అనేది కంపల్సరీ పార్ట్ అనమాట. సో మనకి క్లౌడ్ మేనేజ్మెంట్ అనేది టు ఇంప్రూవ్ ది క్వాలిటీ ఆఫ్ సర్వీస్. టు ఇంప్రూవ్ ది క్వాలిటీ ఆఫ్ సర్వీస్ ఇన్ ద సెన్స్ ఏంటి అంటే మనకి రీసోర్స్ అనేది ఎగ్జాక్ట్ మనకి క్లౌడ్లో ఎలా ఎగ్జిస్ట్ అయి ఉందో అదేవిధంగా యూజర్స్ ఎవరైతే యాక్సెస్ చేసుకుంటున్నారో రీసోర్సెస్ని అదేవిధంగా యాక్సెస్ చేసుకోవాలన్నమాట. అంటే అందులో చేంజెస్ ఏవి రాకుండా ప్రాపర్గా మనకి ఎగ్జాక్ట్గా ఉన్న రీసోర్సెస్ని యూజర్స్ కనుక యాక్సెస్ చేసుకుంటే వాళ్ళకి ఎఫిషియెంట్ రిజల్ట్ అనేది అంటే కరెక్ట్ రిజల్ట్ అనేది ప్రొడ్యూస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మనకి కరెక్ట్ రిజల్ట్ అనేది ప్రొడ్యూస్ అయింది అంటే ఆటోమేటిక్గా అక్కడ మనకి క్వాలిటీ ఆఫ్ సర్వీస్ అనేది ఇంప్రూవ్ అయినట్టే కదా. అదే మనకి మేనేజ్మెంట్ అనేది ప్రాపర్గా లేదనుకోండి, ఏవైతే రీసోర్సెస్ ఇంక్లూడ్ అయి ఉన్నాయో క్లౌడ్లో ఉన్న రీసోర్సెస్ని మనం ప్రాపర్గా మేనేజ్ చేయలేదు అంటే అందులో ఉన్న రీసోర్సెస్ అనేవి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఏవైనా రీసోర్సెస్ అనేది డ్యామేజ్ అయింది అంటే ఆటోమేటిక్గా ఎవరైతే యూజర్స్ ఆ రీసోర్సెస్ని యూజ్ చేసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ డ్యామేజ్డ్ రీసోర్సెస్ని యూజ్ చేసుకునే ఛాన్స్ ఉంది. సో అప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి కావాల్సిన రిజల్ట్ అనేది కరెక్ట్గా రాకపోవచ్చు. సో అలాంటి సిచ్యుయేషన్లో ఏమవుతుంది, ఆటోమేటిక్గా అక్కడ మనకి క్వాలిటీ ఆఫ్ సర్వీస్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. సో అందుకని మనకి క్లౌడ్ మేనేజ్మెంట్ టెక్నిక్ అనేది కంపల్సరీ అనమాట. సో ఇక్కడ మనకి హోల్ క్లౌడ్ మేనేజ్మెంట్ అనేది డిపెండ్స్ ఆన్ 2 స్టెప్స్. ఇక్కడ మనకి ఆ పర్టికులర్ క్లౌడ్ మేనేజ్మెంట్ టెక్నిక్ అనేది 2 టైప్స్లో డివైడ్ చేశారు. అదేంటి అంటే మేనేజింగ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ ది క్లౌడ్ అండ్ మేనేజింగ్ ది క్లౌడ్ అప్లికేషన్. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి అంటే ఫస్ట్ మేనేజ్మెంట్ టెక్నిక్ వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్లౌడ్ యూజ్ చేసుకుంటుందో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రాపర్గా మేనేజ్ చేయాలి అనమాట. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రాపర్గా మేనేజ్ చేస్తే ఆటోమేటిక్గా రిమైనింగ్ అన్నీ కూడా ప్రాపర్గా ఉండిపోతాయి కదా. ఎందుకు అంటే మనకి ఏదైనా ఒక అప్లికేషన్ తీసుకుంటే ఆ అప్లికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చరే దానికి బ్యాక్ బోన్ కదా. అంటే మనకి ప్రీ ప్లాన్డ్గా ఏదైతే బ్లూ ప్రింట్ మనం తీసుకుంటామో ఆ పర్టికులర్ ప్రాజెక్ట్కి ఆ బ్లూ ప్రింట్ని బేస్ చేసుకొని మనం ఆ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ అనేది నెక్స్ట్ స్టెప్లో మనం వెళ్తూ ఉంటాం. సో అప్పుడు అదే బ్లూ ప్రింట్లో మనం ఆ ప్రాజెక్ట్ కనుక మనం డెవలప్ చేస్తే మనకి ఎంటైర్ ప్రాజెక్ట్ అనేది సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అలానే ఇక్కడ మనకి ఏదైతే క్లౌడ్ ఉందో క్లౌడ్ అనేది కలెక్షన్ ఆఫ్ రీసోర్సెస్ కాబట్టి ఆ కలెక్షన్ ఆఫ్ రీసోర్సెస్ని అది ప్రాపర్గా అరేంజ్ చేసుకోవాలి. ఏ రీసోర్స్ని ఎలా అరేంజ్ చేసుకోవాలి, ఏ రీసోర్సెస్ని ఎక్కడ ఉంచుకోవాలి, ఏ రీసోర్సెస్కి యాక్సెసింగ్ రిస్ట్రిక్షన్స్ అనేవి పెట్టాలి. ఇదంతా కూడా దానికి ఒక ప్రీ డిఫైన్డ్ ఐడియా అనేది ఉంటుందన్నమాట క్లౌడ్కి. సో ఆ ప్రీ డిఫైన్డ్ స్ట్రక్చర్నే ఇక్కడ మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాం. సో ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్లౌడ్ యూజ్ చేసుకుంటుందో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చరే దానికి మెయిన్ బ్యాక్ బోన్ అనమాట క్లౌడ్కి. అంటే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బేస్ చేసుకునే రిమైనింగ్ ప్రాసెస్ అంతా జరుగుతుంది క్లౌడ్లో. అది ఇదర్ రీసోర్స్ రిక్వెస్ట్ అవ్వచ్చు, రీసోర్స్ రెస్పాన్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో మనకి ఇక్కడ క్లౌడ్ అంతా కూడా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బేస్ చేసుకునే వర్క్ అవుతుంది. కాబట్టి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే యూజ్ చేసుకుంటుందో క్లౌడ్ అది ఇక్కడ మనకి మెయిన్ పార్ట్ అనమాట, మెయిన్ బ్యాక్ బోన్ ఆఫ్ ది క్లౌడ్ అంటాం. ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాక్ బోన్ అంటున్నామో ఆటోమేటిక్గా మనకి ఎంటైర్ క్లౌడ్ ఎఫెక్టెడ్ బై దట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కదా. ఇన్ కేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏదైనా చేంజ్ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా ఎంటైర్ క్లౌడ్లో చేంజ్ వస్తుంది కదా. సో అప్పుడు మనకి క్వాలిటీ ఆఫ్ సర్వీస్ అనేది డిక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్లౌడ్కి మనం యూజ్ చేసుకుంటున్నామో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాపర్గా మేనేజ్ చేయాలి. ఎందుకు మేనేజ్ చేయాలి అంటే ఇట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది క్వాలిటీ ఆఫ్ సర్వీస్ ఫ్యాక్టర్. ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో క్లౌడ్కి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది రెస్పాన్సిబుల్ ఫర్ ది క్వాలిటీ ఆఫ్ సర్వీస్ ఫ్యాక్టర్ అంటున్నాం. సో క్వాలిటీ ఆఫ్ సర్వీస్ అనేది హై ఉండాలి అంటే ఆటోమేటిక్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా క్వాలిఫైడ్ ఉండాలి. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే యూజ్ చేసుకుంటున్నామో అది ప్రాపర్గా ఉండాలి. అందులో మనకి ఎలాంటి చేంజెస్ అనేది రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనకి క్వాలిటీ ఆఫ్ సర్వీస్ ఫ్యాక్టర్ అనేది మెయిన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద బేస్ అయి ఉంది కాబట్టి. ఓకేనా. ఇన్ కేస్ మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మేనేజ్ చేయడంలో ఫెయిల్ అయ్యాము అనుకోండి, ద హోల్ క్లౌడ్ అనేది ఫెయిల్ అవుతుంది. హోల్ క్లౌడ్ అనేది ఫెయిల్ అవుతుంది.
అంటే ఇప్పుడు ఏదైతే బ్యాక్ బోన్ అని మనం తీసుకుంటున్నామో ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్నే మనం ప్రాపర్గా మేనేజ్ చేయలేకపోతే ఎంటైర్ క్లౌడ్ అనేది కొలాప్స్ అవుతుంది కదా. సో ఎంటైర్ క్లౌడ్ మనకి కొలాప్స్ అయినప్పుడు ఆటోమేటిక్గా క్వాలిటీ ఆఫ్ సర్వీస్ ఏమైపోతుంది, తగ్గిపోతుంది. మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ప్రాపర్గా ఉంటే క్వాలిటీ ఆఫ్ సర్వీస్ అనేది హై ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చేంజ్ వచ్చింది అంటే ఆటోమేటిక్గా మనకి క్లౌడ్ అనేది ఫెయిల్ అయినట్టే కదా. సో అప్పుడు మనకి క్లౌడ్ అనేది ఫెయిల్ అయింది అంటే ఆటోమేటిక్గా క్వాలిటీ ఆఫ్ సర్వీస్ అనేది రెడ్యూస్ అయినట్టే అనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ అనేది మెయిన్గా ఎక్కడ అప్లై చేస్తాము అంటే రీసోర్స్ మేనేజ్మెంట్ దగ్గర అప్లై చేస్తాం. ఎందుకు అంటే మనకి క్లౌడ్ అంటేనే కలెక్షన్ ఆఫ్ రీసోర్సెస్, అది ఏ టైప్ ఆఫ్ రీసోర్స్ అయినా అయి ఉండొచ్చు. సో ఇప్పుడు ఆ రీసోర్సెస్ని ఎలా అరేంజ్ చేసుకోవాలి అనేది క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బేస్ చేసుకొని అరేంజ్ చేసుకుంటాం. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ అంటే ఆ పర్టికులర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్తో పాటు రీసోర్స్ మేనేజ్మెంట్ కూడా వస్తుంది. సో రీసోర్స్ మేనేజ్మెంట్ అంటే ఏంటి అంటే రీసోర్సెస్ని షెడ్యూల్ చేయడము, ప్రొవిజనింగ్ చేయడము, బ్యాలెన్సింగ్ చేయడము, ఇదంతా కూడా మనకి రీసోర్స్ మేనేజ్మెంట్ దగ్గరికే వస్తుంది. అంటే షెడ్యూలింగ్ అంటే ఏంటి, ఏ రీసోర్సెస్ని ఏ టైంలో ఏ యూజర్కి అప్లై చేయాలి, ఏ యూజర్ని రిజెక్ట్ చేయాలి, ఇదంతా కూడా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చరే అసైన్ చేస్తుంది రీసోర్స్ మేనేజ్మెంట్కి. నెక్స్ట్ ప్రొవిజనింగ్ అంటే ఇప్పుడు యూజర్ ఎవరైతే ఆ పర్టికులర్ రీసోర్సెస్ని రిలీజ్ చేస్తున్నారో ఆ పర్టికులర్ రీసోర్సెస్ని మళ్ళీ ఏం చేయాలి, క్లౌడ్ అనేది కలెక్ట్ చేసుకోవాలి కదా. సో అది ప్రొవిజనింగ్ కిందకి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి లోడ్ బ్యాలెన్సింగ్ అనేది మెయిన్ ఫ్యాక్టర్ అనమాట ఫర్ రీసోర్సెస్. ఎందుకు అంటే ఎప్పుడు ఒకటే రిసోర్స్ వర్క్ అయ్యి రిమైనింగ్ అన్ని స్లీపింగ్ మోడ్లో ఉన్నాయి అనుకోండి, ఆ పర్టికులర్ రీసోర్స్ అనేది దానికి ఏమైపోతుంది, హై లోడ్ అయిపోతుంది. సో అప్పుడు రిమైనింగ్ అన్నీ వర్క్ చేయట్లేదు, ఓన్లీ సింగిల్ రిసోర్సే వర్క్ చేస్తుంది. సో ఇక్కడ మనకి మేనేజ్మెంట్ అనేది ఓన్లీ సింగిల్ రిసోర్స్కి అప్లై చేయాల్సి వస్తుంది, రిమైనింగ్ రిసోర్సెస్ అన్నీ మనకి అక్కడ యూజ్లెస్గానే ఉన్నట్టు కదా. సో అందుకని ఇక్కడ క్లౌడ్ మేనేజ్మెంట్లో ఏంటి అంటే ఆ పర్టికులర్ రీసోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ రీసోర్సెస్ అన్నింటినీ కూడా ప్రాపర్గా బ్యాలెన్సింగ్ చేసుకుంటూ యూజర్స్కి అసైన్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మెయిన్ పార్ట్ ఆఫ్ ది క్లౌడ్. ఎందుకు అంటే మనకి ఎంటైర్ క్లౌడ్ కలెక్షన్ అంతా కూడా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బేస్ చేసుకొని ఉంటుంది అంటున్నాం కదా. ఎందుకు అంటే క్లౌడ్లో మనకి నంబర్ ఆఫ్ రీసోర్సెస్ ఉంటాయి. ఆ నంబర్ ఆఫ్ రీసోర్సెస్ని ఎక్కడ స్టోర్ చేసుకోవాలి, ఎలా స్టోర్ చేయాలి, యూజర్కి ఎలా అసైన్ చేయాలి, ఇదంతా కూడా క్లౌడ్కి ఇన్ఫ్రాస్ట్రక్చరే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో అలానే మనకి మోర్ దాన్ వన్ యూజర్ కెన్ యాక్సెస్ రీసోర్సెస్ ఫ్రమ్ ది క్లౌడ్. మనకి ఇక్కడ ఓన్లీ వన్ యూజరే క్లౌడ్ నుంచి రీసోర్సెస్ని యాక్సెస్ చేసుకోవట్లేదు కదా. ఎట్ ద సేమ్ టైం మోర్ దాన్ వన్ యూజర్ రీసోర్సెస్ని యాక్సెస్ చేసుకుంటున్నారు. సో ఇప్పుడు అవైలబుల్గా ఉన్న రీసోర్సెస్ని మేనేజ్ చేయాలి, ఎట్ ద సేమ్ టైం ఎవరైతే యూజర్స్ కనెక్ట్ అయ్యి రీసోర్సెస్ని కలెక్ట్ చేసుకుంటున్నారో ఆ యూజర్స్ని కూడా అది కంట్రోల్ చేయాలి, యాక్సెసింగ్ని కంట్రోల్ చేయాలి. ఇదంతా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెస్పాన్సిబిలిటీని. సో అందుకని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ అనేది కొంచెం స్లైట్లీ కాంప్లెక్స్ ప్రొసీజర్ అనమాట. If the resource is not efficiently managed, the performance of the whole system is affected. సో ఇప్పుడు మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రాపర్గా మేనేజ్ చేయలేదు అంటే ఆటోమేటిక్గా రీసోర్స్ మేనేజ్మెంట్ కూడా ఫెయిల్ అవుతుంది. రీసోర్స్ మేనేజ్మెంట్ ఫెయిల్ అయింది అంటే ఆటోమేటిక్గా ఆ ఎఫెక్ట్ అయిన రీసోర్సెస్ని యూజర్స్ యూజ్ చేసుకునే ఛాన్స్ ఉంది. సో యూజర్స్ ఒకసారి యూజ్ చేసుకున్నప్పుడు దానికి ప్రాపర్ రిజల్ట్ రాలేదు అంటే నెక్స్ట్ టైం వాళ్ళు అదే రీసోర్సెస్ని యాక్సెస్ చేసుకుంటారా, లేదు కదా. సో అందుకని అక్కడ మనకి ఎంటైర్ సిస్టమ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది అంటున్నారు. ఎందుకంటే ఇక్కడ మనకి క్లౌడ్ అంతా కూడా ఆన్ పే స్కేల్ బేసిస్ కదా. నార్మల్గా మనకి ఏదైతే రీసోర్స్ యూజ్ చేసుకుంటున్నామో ఆ రీసోర్స్కి మనం క్లౌడ్కి అమౌంట్ పే చేస్తున్నాం. ఇప్పుడు రీసోర్స్ ఏదైతే మనం క్లౌడ్ నుంచి తీసుకుంటున్నామో ఆ రీసోర్స్ మన దగ్గర ప్రాపర్గా వర్క్ చేస్తేనే కదా నెక్స్ట్ టైం తీసుకుంటాము. సో నెక్స్ట్ టైం తీసుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళకి అమౌంట్ అనేది మనం పే చేస్తూ ఉంటాం కదా. అలానే మనం ఫీడ్బ్యాక్ కూడా ఇస్తూ ఉంటాం. మన రీసోర్సెస్ని ప్రాపర్గా యూజ్ చేసుకున్నప్పుడు రీసోర్స్ కరెక్ట్గా లేకపోతే మనకు వచ్చే అవుట్కమ్ కూడా కరెక్ట్గా రాదు. సో అప్పుడు ఆటోమేటిక్గా ఎంటైర్ సిస్టమ్ అనేది ఎఫెక్ట్ అవుతుందన్నమాట. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ది క్లౌడ్ బికాజ్ ఎవ్రీథింగ్ ఇన్ ద క్లౌడ్ ఈజ్ డిపెండెంట్ ఆన్ ది SLAs. ఇక్కడ మనకి పెర్ఫార్మెన్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ది క్లౌడ్. మేనేజ్మెంట్ టెక్నిక్ అనేది ఎలా ఇంపార్టెంటో పర్ఫార్మెన్స్ కూడా. పర్ఫార్మెన్స్ అనేది ఏంటి, ఏం లేదు, నార్మల్గా ఆ రీసోర్స్ని యూజ్ చేసుకోవడము. యూజ్ చేసుకునేటప్పుడు ఆ రీసోర్స్ దాని యాక్ట్
దాని వర్క్ ఏదైతే ఉందో ఆ వర్క్ని ప్రాపర్గా యూజర్కి అసైన్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం క్లౌడ్ నుంచి ఏదైనా ఒక సాఫ్ట్వేర్ని తీసుకుంటున్నాం అనుకోండి, ఆ సాఫ్ట్వేర్ ప్రాపర్గా రన్ అయితేనే కదా యూజర్ యూజ్ చేసుకోగలరు. సో ఆ ప్రాపర్గా రన్ అయ్యేదాన్ని ఇక్కడ మనం పర్ఫార్మెన్స్ అనుకోవచ్చు. ఓకేనా? సో పర్ఫార్మెన్స్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ది క్లౌడ్ బికాస్ ఎవ్రీథింగ్ ఇన్ ద క్లౌడ్ ఈజ్ డిపెండెంట్ ఆన్ ది ఎస్ఎల్ఏస్. ఎస్ఎల్ఏస్ అనేది ఆల్రెడీ చెప్పా, ఏంటి? సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్స్. సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్స్ ఆల్రెడీ ప్రీవియస్ టాపిక్లో అయిపోయింది మనకి ఇది. ఎస్ఎల్ఏస్ అంటే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్స్. సో ఇక్కడ మనకి ఏదైతే రీసోర్సెస్ని మనం తీసుకుంటున్నామో దీనికి ఒక పర్టికులర్ అగ్రిమెంట్ అనేది ఉంటుంది. ఇన్ కేస్ ఈ అగ్రిమెంట్ అంటే రీసోర్స్ని మీకు ఈ ప్రాపర్గా ఇస్తాము, మీరు ఇలా యూజ్ చేసుకోండి, ఇంతసేపు యూజ్ చేసుకోండి అని క్లౌడ్ అనేది యూజర్కి ఇస్తుంది. ఇన్ కేస్ క్లౌడ్ నుంచి వచ్చిన రీసోర్స్ అనేది ప్రాపర్గా వర్క్ అవ్వలేదు అనుకోండి, అసలు ఆటోమేటిక్గా వీళ్ళు అమౌంట్ కూడా కంప్లీట్గా పే చేయలేరు కదా, అలా అనమాట. ద ఎస్ఎల్ఏస్ కెన్ బి సాటిస్ఫైడ్ ఓన్లీ ఇఫ్ పర్ఫార్మెన్స్ ఈజ్ గుడ్. ఎస్ఎల్ఏస్ అనేది ఓన్లీ ఎప్పుడు సాటిస్ఫై అవుతుంది? ఏదైతే రీసోర్సెస్ని క్లౌడ్ నుంచి యూజర్ యూజ్ చేసుకుంటున్నారో ఆ రీసోర్స్ అనేది యూజర్ దగ్గర ప్రాపర్గా రన్ అవుతేనే ఎస్ఎల్ఏ అనేది సాటిస్ఫై అవుతుంది. లేదు అంటే యూజర్కి పెనాల్టీ పే చేయాల్సి వస్తుంది. క్లౌడ్ ఆల్రెడీ మనకి ప్రీవియస్ టాపిక్లో అయిపోయింది ఇది. ఎప్పుడైతే మనకి క్లౌడ్ నుంచి వచ్చిన రీసోర్స్ యూజర్కి ప్రాపర్గా యూజ్ అవ్వలేదు అప్పుడు క్లౌడ్ యూజర్కి పెనాల్టీ పే చేయాల్సి వస్తుంది. అప్పుడు ఎస్ఎల్ఏ అనేది ఫెయిల్ అయినట్టు. ఎస్ఎల్ఏ అనేది సక్సెస్ అయింది అంటే ఆటోమేటిక్గా అక్కడ రీసోర్స్ పెర్ఫార్మెన్స్ కూడా గుడ్గా ఉన్నట్టు. ద కాస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ క్రైటీరియా యాజ్ ఫర్ యాజ్ ది బిజినెస్ prospects of the cloud are concerned on the part of the service providers. If they incur less cost for managing the cloud, they would try to reduce the cost as far as to get a strong user base. సో ఇక్కడ మనకి కాస్ట్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ క్రైటీరియా అంటున్నాం. అంటే ఇప్పుడు మనకి ఏదైనా ఒక రీసోర్సెస్ని మేనేజ్ చేయడం అంటే ఏంటి? ఆ రీసోర్సెస్ని ప్రాపర్గా అప్డేట్ చేస్తూ ఉండాలి, అంతే కదా. మనకి ఏదైతే సాఫ్ట్వేర్స్ ఉన్నాయో వాటన్నిటిని ఎప్పటికప్పుడు మనం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. మనకి మేనేజ్మెంట్ పాలసీ అంటేనే అది. అలానే సపోర్టింగ్ ఫైల్స్ ఏవి మిస్ అవ్వకుండా చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు అప్డేట్ చేయాలి అన్నా క్లౌడ్ కాస్ట్ పే చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇంకా ఏవైనా సపోర్టింగ్ ఫైల్స్ కావాలన్నా కూడా క్లౌడ్ అనేది అమౌంట్ పే చేసి ఆ పర్టికులర్ సాఫ్ట్వేర్కి అసైన్ చేస్తుంది. సో ఇప్పుడు ఆ పర్టికులర్ మేనేజ్మెంట్కి ఏదైతే కాస్ట్ యూజ్ చేసుకుంటుందో క్లౌడ్, ఆ కాస్ట్ అనేది తక్కువ యూజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా యూజర్కి కూడా అది తక్కువ కాస్ట్కే ఆ పర్టికులర్ రీసోర్స్ని అసైన్ చేస్తుంది. సో అప్పుడు మనకి నంబర్ ఆఫ్ యూజర్స్ అనేవాళ్ళు ఎక్కువ ఉండొచ్చు. కొన్ని రీసోర్సెస్ని మేనేజ్ చేయాలి అంటే అది కొన్ని హై కాస్ట్ని పే చేయాల్సి వస్తుంది. సో అలాంటి సిచ్యుయేషన్స్లో యూజర్స్కి కూడా ఎట్ ద సేమ్ టైం ఆ రీసోర్స్ని యూజ్ చేసుకోవాలి అంటే ఎక్కువ అమౌంట్నే ఛార్జ్ చేస్తుంది అనమాట. సో కాకపోతే ఇక్కడ కాస్ట్ అనేది అది హై తీసుకున్నా కూడా అది ఏదైతే రీసోర్స్ని యూజర్కి ప్రొవైడ్ చేస్తుందో ఆ రీసోర్స్ అనేది ఎఫెక్టివ్గా వర్క్ అయ్యి యూజర్కి ఎఫెక్టివ్గా యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే అక్కడ మనకి రిజల్ట్ అనేది కరెక్ట్గా వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఇది మనకి ఇక్కడ కాస్ట్ మేనేజ్మెంట్ ఇన్ క్లౌడ్ కంప్యూటింగ్. Few more issues that depends on resource management. These are power consumption and optimization of multiple objectives to further reduce the cost. సో కాస్ట్ని రెడ్యూస్ చేయాలి అంటే ఇంకొన్ని టెక్నిక్స్ ఏంటి అంటే అది బేస్డ్ ఆన్ పవర్ కన్జంప్షన్ అండ్ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ని బేస్ చేసుకున్న అది కొన్ని కాస్ట్ని అది reduce చేసే ఛాన్స్ ఉంది. టు కంప్లీట్ దిస్ టాస్క్ దేర్ ఆర్ సెవరల్ అప్రోచెస్ ఫాలోడ్, నేమ్లీ కన్సాలిడేషన్ ఆఫ్ సర్వర్ అండ్ స్టోరేజ్ వర్క్ లోడ్స్. సో ఇప్పుడు ఏవైతే టాస్క్స్ ఉన్నాయో, టాస్క్స్ అంటే ఏం లేదు, రీసోర్స్ మేనేజ్మెంట్ పర్పస్ అది ఏవైతే అప్రోచెస్ని యూజ్ చేసుకుంటుందో వాటినే ఇక్కడ టాస్క్స్ అంటున్నాము. సో ఆ అప్రోచెస్ని అది ప్రాపర్గా మేనేజ్ చేయాలి అంటే ఇక్కడ అది కొన్ని అప్రోచెస్ని యూజ్ చేసుకోవాలి అంటున్నారు. అవేంటి అంటే కన్సాలిడేషన్ ఆఫ్ సర్వర్ అండ్ స్టోరేజ్ వర్క్ లోడ్స్. కన్సాలిడేషన్ వుడ్ రెడ్యూస్ ది ఎనర్జీ కన్జంప్షన్ అండ్ ఇన్ సమ్ కేసెస్ వుడ్ ఇంక్రీజ్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ ది క్లౌడ్. కన్సాలిడేషన్ ఆఫ్ సర్వర్ అనేది ఏం చేస్తుంది అంటే ఎనర్జీ కన్జంప్షన్ని రెడ్యూస్ చేస్తుంది. ఎనర్జీ కన్జంప్షన్ని రెడ్యూస్ చేస్తుంది అండ్ కొన్ని సిచ్యుయేషన్స్లో పర్ఫార్మెన్స్ని ఇంక్రీజ్ చేస్తుంది. క్లౌడ్ పర్ఫార్మెన్స్ని ఇంక్రీజ్ చేస్తుంది అనమాట.
ఆల్ ద మేనేజ్మెంట్ మెథడాలజీస్ ఆర్ బేస్డ్ ఆన్ లోడ్ ఫ్లక్చుయేషన్. మనం ఆల్రెడీ చెప్పాం కదా లోడ్ బ్యాలెన్సింగ్ అనేది మెయింటైన్ చేయాలి అని, దాన్నే ఇక్కడ మనం స్టోరేజ్ వర్క్ లోడ్స్ అన్నాం అంతే. ఓకేనా? సో ఈ లోడ్ బ్యాలెన్సింగ్, ఈ లోడ్ ఫ్లక్చుయేషన్ ఏదైతే ఉందో అది మనకి 2 టైప్స్ ఉందన్నమాట. ప్రెడిక్టబుల్, అన్ప్రెడిక్టబుల్. ప్రెడిక్టబుల్ అండ్ అన్ప్రెడిక్టబుల్. ఈ లోడ్ ఫ్లక్చుయేషన్స్ దగ్గర ఆ పర్టికులర్ రీసోర్సెస్ని ఎలా మేనేజ్ చేయాలి అంటే బేస్డ్ ఆన్ 2 టైప్స్, ప్రెడిక్టబుల్ అండ్ అన్ప్రెడిక్టబుల్. ప్రెడిక్టబుల్ మీన్స్ ఇక్కడ లోడ్ ఫ్లక్చుయేషన్స్ ఆర్ ఈజీ టు హ్యాండిల్. ద క్లౌడ్ కెన్ బి ప్రీ కాన్ఫిగర్డ్ ఫర్ హ్యాండ్లింగ్ సచ్ కైండ్ ఆఫ్ ఫ్లక్చుయేషన్స్. సో ప్రెడిక్టబుల్ లోడ్ ఫ్లక్చుయేషన్స్ అనేది వచ్చినప్పుడు క్లౌడ్ అనేది ఆ సిచ్యుయేషన్ని హ్యాండిల్ చేయడానికి రెడీగా ఉంటుంది. ఎందుకు అంటే పర్టికులర్ క్లౌడ్ అనేది ప్రీ కాన్ఫిగర్డ్, దానికి ఆల్రెడీ ఇక్కడ ఈ పర్టికులర్ రీసోర్సెస్ దాని లోడ్ ఫ్లక్చుయేషన్స్ గురించి ఆల్రెడీ దాని దగ్గర పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని క్లౌడ్ అనేది మేనేజ్ చేయడం అనేది ఈజీ అనమాట ఇక్కడ ప్రిడిక్టబుల్లో. అదే అన్ప్రెడిక్టబుల్ అనుకో, అన్ప్రెడిక్టబుల్ లోడ్ ఫ్లక్చుయేషన్స్ ఆర్ డిఫికల్ట్ టు హ్యాండిల్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్స్ వై క్లౌడ్ ఈజ్ ప్రిఫర్డ్ బై సెవరల్ యూజర్స్. అన్ప్రెడిక్టబుల్ లోడ్ ఫ్లక్చుయేషన్స్ అనేది మనకి డిఫికల్ట్ ప్రాసెస్ అనమాట ఫర్ హ్యాండ్లింగ్ ది లోడ్ ఫ్లక్చుయేషన్స్. దీన్ని బేస్ చేసుకునే క్లౌడ్ని ఎక్కువ మెంబర్స్ యూజ్ చేసుకుంటున్నారు అంటున్నారు. సో ఎక్కువ మెంబర్స్ యూజ్ చేసుకుంటున్నారంటే ఏం లేదు, అదే ఇప్పుడు నార్మల్గా మనకి ఓన్ రీసోర్సెస్ ఉన్నాయి అనుకోండి, ఓన్ రీసోర్సెస్ని మనం ఎప్పుడూ మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. వాళ్ళని అప్డేట్ మనమే చేసుకోవాలి, ఇంకేదైనా సపోర్టింగ్ సాఫ్ట్వేర్స్ కావాలన్నా కూడా మనమే పర్చేస్ చేసుకోవాలి. అవునా కాదా? సో ఇప్పుడు ఆటోమేటిక్గా మన దగ్గర ఉన్నప్పుడు ఆల్రెడీ ప్రిడిక్టబుల్ వర్క్ లోడ్ బ్యాలెన్సింగ్ అవుతుంది, లోడ్ బ్యాలెన్సింగ్ అవుతుంది. అంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న సాఫ్ట్వేర్ గురించి మన దగ్గర తెలుసు, మన దగ్గర ఉన్న అదర్ రీసోర్సెస్ గురించి మనకి తెలుసు. సో ఇప్పుడు ఆ రీసోర్స్లో ఏదైనా ప్రాబ్లం వస్తే మనకి ఆల్రెడీ తెలుసు కాబట్టి మనం దాన్ని ఆటోమేటిక్గా మనం ఓన్గా కరెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉంది. సో అదే అన్ప్రెడిక్టబుల్కి వచ్చేటప్పటికి ఇక్కడ మనకి పర్టికులర్ రీసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి మన దగ్గర ఎగ్జిస్ట్ అయ్యి లేవు, సమ్ అదర్ లొకేషన్లో ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్లౌడ్లో ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి. సో అక్కడ నుంచి వచ్చే రీసోర్సెస్ని మనం యూజ్ చేసుకుంటున్నాం. సో యూజ్ చేసుకుంటున్నప్పుడు ఒక రీసోర్స్ని మనం ఎక్కువ యూజ్ చేసుకోవచ్చు, ఇంకో రీసోర్స్ని మనం తక్కువ యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి లోడ్ బ్యాలెన్సింగ్ అనేది మనం మెయింటైన్ చేయట్లేదు. ఎవరు మెయింటైన్ చేస్తున్నారు? క్లౌడ్ రెస్పాన్సిబిలిటీ అది. ఇక్కడ మనం మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. సో అందుకని అన్ప్రెడిక్టబుల్ లోడ్ ఫ్లక్చుయేషన్ వచ్చినప్పుడు మనకి క్లౌడ్ నుంచి రీసోర్సెస్ని యూజ్ చేసుకోవడం అనేది ప్రిఫరబుల్ అనమాట. సో ఇది మనకి మేనేజింగ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ ది క్లౌడ్. నెక్స్ట్ సెకండ్ టైప్ వచ్చేసి మేనేజింగ్ ది క్లౌడ్ అప్లికేషన్. మేనేజింగ్ ది క్లౌడ్ అప్లికేషన్. క్లౌడ్ అప్లికేషన్ అంటే ఏంటి? ఆల్రెడీ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఇన్ క్లౌడ్ అయిపోయింది. ఏమేంటి? 3 టైప్స్ ఉంటాయి. సో 3 టైప్స్లో మనకి లాస్ట్ టైప్ వచ్చేసి క్లౌడ్ అప్లికేషన్. బిజినెస్ కంపెనీస్ ఆర్ ఇంక్రీజింగ్లీ లుకింగ్ టు build their corporate applications on cloud platform to improve agility or to meet dynamic requirements that exist in the globalization of business and responsiveness to market demand. సో ఇక్కడ మనకి మేనేజింగ్ ది క్లౌడ్ అప్లికేషన్స్లో బిజినెస్ కంపెనీస్ అనేవి దేనికోసం ట్రై చేస్తున్నాయి? ఎప్పటికప్పుడు మనకి ఇక్కడ ఉన్న మార్కెట్లో ఏంటి అంటే డైనమిక్గా చేంజెస్ అనేవి అవ్వాలి. రన్ టైంలో ఇప్పుడు మనం ఒక ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తున్నాం. ఇప్పుడు మనకి కాంపిటీషన్ ఉన్న కంపెనీ ఇంకొక ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తుంది. సో ఇప్పుడు 2 సేమ్ ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తూ ఉన్నప్పుడు వాటిని మనం ఇంకొంచెం ఎఫెక్టివ్గా డెవలప్ చేసామనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా మన ప్రాజెక్టే మనకి ఇక్కడ ఎక్కువ క్లిక్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అలాంటి సిచ్యుయేషన్స్లో ఏంటి? ఆన్ ఎగ్జిక్యూషన్ టైం మనం దానికి ఏదైనా కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ అనేవి యాడ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో దాన్ని ఇక్కడ మనకి డైనమిక్గా చేంజ్ చేసుకోవడం అంటారు. సో డైనమిక్గా చేంజ్ చేసుకోవాలి అంటే ఎట్ ద సేమ్ టైం దానికి కావాల్సిన సపోర్టింగ్ సాఫ్ట్వేర్స్ అయి ఉండొచ్చు, సమ్ అదర్ రీసోర్సెస్ అయి ఉండొచ్చు. ఆ రీసోర్సెస్ అన్నింటినీ కూడా మనం ఆ పర్టికులర్ ప్రాజెక్ట్కి ప్రొవైడ్ చేయాలి. సో ప్రొవైడ్ చేయాలి అంటే మనకి ఓన్లీ సింగిల్ యూజర్ అప్లికేషన్ అన్నప్పుడు ఆ పర్టికులర్ రీసోర్సెస్ని అప్పటికప్పుడు మనం పర్చేస్ చేయలేము. అవునా కదా? ఇప్పుడు ఎందుకంటే మళ్ళీ అక్కడ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అనేది పెరిగిపోతుంది. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఏం చేస్తాము? క్లౌడ్ నుంచి మనకు కావాల్సిన పర్టికులర్ రీసోర్సెస్ని తీసుకొని పర్టికులర్ ప్రాజెక్ట్ని మనం అప్లై చేసుకుంటాం. సో దాన్నే ఇక్కడ మనం క్లౌడ్ అప్లికేషన్ అంటాం, క్లౌడ్ అప్లికేషన్స్ అంటాం. అప్లికేషన్స్ బికమ్ మోర్ కాంపోజిట్ అండ్ కాంప్లెక్స్ విచ్ రిక్వైర్స్
లెవరేజింగ్ నాట్ ఓన్లీ క్యాపబిలిటీస్ లైక్ ఈమెయిల్ అండ్ మెసేజింగ్. సో ఇక్కడ మనకి అప్లికేషన్స్ అనేవి మోర్ కాంప్లెక్స్గా ఉంటాయి. ఎందుకు అంటే ఇక్కడ మనకి కావాల్సిన రీసోర్సెస్ అన్నిటినీ కూడా త్రూ ఈమెయిలింగ్ ఆర్ సమ్ అదర్ ప్రాసెస్ నుంచి తీసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ మనకి టోటల్గా క్లౌడ్ అప్లికేషన్ అనేది వెబ్ బేస్డ్ సర్వీస్. త్రూ వెబ్బే మనం ఏదైతే రీసోర్సెస్ కావాలో ఆ రీసోర్సెస్ని క్లౌడ్ నుంచి తీసుకుంటున్నాం. ఎందుకంటే ఆ పర్టికులర్ రీసోర్సెస్ అనేవి ఫిజికల్గా మన దగ్గర ఎగ్జిస్ట్ అయి ఉండవు. Additionally, application management has to support the tools and process required for managing other environment that might coexist, enabling efficient operations. సో అడిషనల్లీ అప్లికేషన్ మేనేజ్మెంట్లో ఇంకో కొంచెం ఏంటి అంటే ఇంకేమైనా సపోర్టింగ్ టూల్స్ కానీ లేదంటే ఏదైనా ఒక ప్రాసెస్కి కావాల్సిన సపోర్టింగ్ టూల్స్ అవ్వచ్చు, లేదంటే సమ్ అదర్ ఎన్విరాన్మెంట్స్, సమ్ అదర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ కానీ, సమ్ అదర్ సాఫ్ట్వేర్స్ కానీ ఏదైతే కావాలో వాటన్నిటిని కూడా త్రూ క్లౌడ్ అప్లికేషన్సే మనం ఇక్కడ పర్టికులర్ ప్రాజెక్ట్కి కావాల్సినప్పుడు మనం తీసుకోవాలి అనుకుంటున్నాం కదా. అదంతా ఎందుకంటే ఫర్ ఎఫిషియంట్ ఆపరేషన్స్ ఫర్ ది అప్లికేషన్స్. ఏదైతే అప్లికేషన్ మనం డెవలప్ చేసే ప్రాజెక్ట్ని మనం ఇక్కడ అప్లికేషన్ ఉండొచ్చు. ఆ అప్లికేషన్ని మనకి ప్రాపర్గా రన్ అయ్యేటట్టుగా చేసుకోవాలి అంటే దానికి కావాల్సిన రీసోర్సెస్ అన్నిటినీ మనం దానికి ప్రొవైడ్ చేయాలి. ఓకేనా? సో ఇది మనకి మేనేజింగ్ ది